పెళ్ళి గిల్లి కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటరా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు భార్గవితో శోభనం విషయం మాట్లాడాలంటే నాకు ధైర్యం సరిపోవటం లేదు. భార్గవి ఈ విషయంలో మన మాట వినదేమోనని ఆలోచిస్తున్నాను. ఏం చెప్పమంటావు? నా జీవితమే నాకు అర్థం కావటం లేదు. ఇక నీ జీవితం గురించి నేనేం చెప్పగలను? వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వే కావాలని జీవితాంతం వాళ్లతోటే ఉండాలని తప్పిస్తుంటే నువ్వెందుకు ఒంటరిగా బతకాలని అనుకుంటున్నావు? చెప్పు భార్గవి. ఈ ప్రపంచంలో ఆడో మగో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చావో బ్రతికో తెలియని ప్రాణిని నేనొక్కదాన్నే ఉన్నాను. ఈ మధ్య భార్గవి మమ్మీకి కోపం ఎక్కువ అయిపోయింది. ప్రతి విషయానికి నన్ను కోపడుతుంది. భార్గవి మమ్మీ మంచి మమ్మీ, నిన్ను బాగా చూసుకుంటుందిగా, ఏడవకు. కాదు, భార్గవి మమ్మీ బ్యాడ్ మమ్మీ. కావాలనే అలా చేస్తుంది. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు గుడ్ గర్ల్ కదా, ఊరుకో, ఉండు. సారీ మమ్మీ, ఇంతకుముందు నేను బ్యాడ్ మమ్మీ అనుకునేదాన్ని, కానీ నువ్వు గుడ్ మమ్మీవే. మున్ని, నువ్వు నాతో వచ్చేయకూడదా? మా ఇంట్లో బోలెడు బొమ్మలున్నాయి, ఎంచక్క ఆడుకోవచ్చు. వస్తావా? నాకు రావాలనే ఉంది మమ్మీ, కానీ పాపం డాడీకి నేను కనపడపోతే ఏడుస్తాడు. అన్నం తినడు, నిద్ర కూడా పోడు.
డాడీకి నేనంటే చాలా ఇష్టం. మున్ని, పిల్లలందరూ వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. రామ్మా, నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి నేను వెళ్తాను. వద్దు మమ్మీ, నా కోసం డాడీ వస్తారు. నేను కనపడపోతే బాధపడతారు. నేను డాడీ కోసం వెయిట్ చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా. రామ్మా, వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత డాడీకి ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చేసావని చెప్పు. చాలా ఆలస్యమైంది. ఇక్కడ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. రామ్మా. రండి రాజేంద్ర గారు, కూర్చోండి. మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటా విషయం? అదే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పర్వాలేదు, చెప్పండి. ఆ రోజు నా మాట కాదనకుండా భార్గవిని పెళ్లి చేసుకుని మున్నికి తల్లినిచ్చారు. నేను చాలా సంతోషించాను. ఈ మధ్య మిమ్మల్ని చూసినప్పుడల్లా మీతో ఈ విషయం మాట్లాడాలనిపిస్తుంది, కానీ మాట్లాడలేకపోతున్నాను. నా దగ్గర మీకు మొహమాటం ఎందుకు? చెప్పండి. మీ ఆరోగ్యం బాగోలేనప్పుడు భార్గవిని మీ బిడ్డకు తల్లిగా, మీ ఆశయాల సాధనకు వారసురాలిగా మాత్రమే ఊహించాను. కానీ ఇప్పుడు పర్వాలేదు, చెప్పండి. మీరు వయసులో ఉన్నారు, భార్గవి కూడా వయసులో ఉంది. అందులోనూ ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు. మీ ఇద్దరికి వివాహం జరిపించి జీవితాంతం ఒకరి కోసం ఒకరు కలిసి ఉండాల్సిన మీకు నేను అన్యాయం చేశానేమో అనిపిస్తుంది. అదేంటి రాజేంద్ర గారు, భార్గవిని మాకు ప్రసాదించి మోడువారిన మా జీవితాలకు వెలుగు నింపారు మీరు. అలాంటిది మాకన్యాయం చేశారంటారేంటి? భార్గవి తన మనసు బాలేక వింతగా ప్రవర్తించి ఉండొచ్చు. అంత మాత్రానికే మీరు ఇంతగా ఫీల్ అవ్వాలా? 4 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి, మీరు బాధపడకండి. నా బాధ అది కాదు. మీ ఇద్దరికి పెళ్ళైతే జరిపించాను, కానీ మీకు శోభనం జరిపించి దాంపత్య జీవితం ఇవ్వలేకపోయాను. అదే జరిగి ఉంటే ఈరోజు భార్గవి ప్రవర్తనలో ఈ మార్పు వచ్చుండేది కాదేమో. రాజేంద్ర గారు. అవును అవినాష్ గారు, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరొప్పుకుంటే ఆ కార్యక్రమాలు కూడా జరిపించి మా బాధ్యతలు తీర్చుకుంటాం. రాజేంద్ర గారు, భార్గవి మా జీవితాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి మా జీవితాలే మారిపోయాయి. తను రాకముందు తాగుడికి బానిసనై మున్నిని, నా బాధ్యతల్ని విస్మరించిన నన్ను మళ్లీ మనిషిని చేసింది భార్గవి. తల్లి ప్రేమకు దూరమై తల్లడిల్లుతున్న మున్నికి తల్లి ప్రేమను చవిచూపించిన అమృతమూర్తి. నా అనారోగ్యం వల్ల ఫ్యాక్టరీ భవిష్యత్ తెలియక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న నా కార్మికుల్ని ఆదుకుంది ఆ ప్రేమమూర్తి. అందుకే భార్గవి మా పాలిట దేవత. దేవతలతో శోభనం పాపం. రాజేంద్ర గారు, దయచేసి ఇంకెప్పుడు ఆ మాట అనకండి. అనవసరంగా భార్గవిని దేవతం చేసి తనకు జీవితంలో పొందగలిగే ఈ చివరి సుఖాన్ని కూడా దూరం చేయకండి. అవును, తను మనిషి, తనకు కోరికలుంటాయి. వాటిని మీరు తప్ప ఇంకెవరూ తీర్చలేరు. ఆలోచించండి. సరే, భార్గవి ఇష్టపడితే నేను కాదనను. దాన్నొక వరంగా భావిస్తాను. ఈ మాట చాలా అవినాష్. భార్గవిని ఒప్పించే బాధ్యత నాది. నేను వెంటనే భార్గవితో మాట్లాడి మిగిలిన ఏర్పాట్లు చేస్తాను. వస్తాను.
బాబాయ్ కూర్చో అమ్మా. ఎలాగున్నావమ్మా? బాగున్నాను బాబాయ్. పిన్నెలా ఉంది? పిన్నికి అమ్మా బాగానే ఉందమ్మా. అవును, ఎందుకు బాబాయ్ ఇక్కడికి రమ్మన్నారు? ఏం లేదమ్మా, నీతో ఒక విషయం మాట్లాడదామని. ఏంటి బాబాయ్ అది? అది అది ఆడది పుట్టుకతో కూతురు అవుతుంది. పెళ్ళైన తర్వాత ఒక భర్తకి భార్య అవుతుంది. పిల్లలు పుట్టాక తల్లి అవుతుంది. నీ జీవితంలో అన్ని పేజీలు రాశాము గాని కొన్ని పేజీలు రాయటం మర్చిపోయామమ్మా. ఏంటి బాబాయ్ మీరు మాట్లాడేది? అవునమ్మా, తల్లిదండ్రులను కోల్పోయిన నీకు మన ఇంట్లో కూతురి స్థానాన్ని కల్పించాం. పెళ్ళయి కూడా భర్తకి దూరమైన నీకు అవినాష్తో పెళ్లి జరిపించి భార్య స్థానాన్ని కల్పించాం. కన్న బిడ్డని కోల్పోయిన నీకు మున్నిని దగ్గర చేసి తల్లి స్థానాన్ని కల్పించాం. అయినా నీకేదో అన్యాయం చేశామనే తపన మమ్మల్ని వేధిస్తూనే ఉంది. అన్యాయమా? నాకా? మీరేం మాట్లాడుతున్నారు? అవునమ్మా, నేను మాట్లాడుతున్నది నీ మంచి కోరే. నువ్వు నా మాట కాదనమనే నమ్మకంతో నీతో మాట్లాడటానికి రమ్మన్నానమ్మా. ఏ విషయం బాబాయ్? నిన్ను అవినాష్తో వివాహానికి ఒప్పించిన రోజున్న పరిస్థితులకి ఈ రోజున్న పరిస్థితులకి చాలా తేడా ఉంది. ఆ రోజు అవినాష్ మనందరికీ దూరం అవుతాడని భయపడ్డాం. అందుకే మున్నీకి తోడుగా అవినాష్ ఆశయాల సాధనకు సారథిగా మాత్రమే నిన్ను ఊహించుకుని నీకు అవినాష్కి పెళ్లి జరిపించాం. దైవ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు కదా. అందుకే ఆ భగవంతుడి దయ వల్ల అవినాష్ మనకు దక్కాడు. ఈ పరిస్థితుల్లో అవినాష్కి భార్యస్థానంలో ఉన్న నీ పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సూర్యని పెళ్లి చేసుకుని విధివశాత్తు భార్యస్థానాన్ని కోల్పోయిన నీకు మళ్లీ ఆ స్థానాన్ని కల్పించటానికే ఆ భగవంతుడి ఈ పరిస్థితుల్ని కల్పించాడేమో అనిపిస్తుంది. మీరిదంతా ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాబాయ్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా, నువ్వు ఆ అవినాష్తో కాపురం చేయటమే ఆ భగవంతుడి నిర్ణయం అనిపిస్తుంది. బాబాయ్ అవును, నువ్వు సరేనంటే నీకు అవినాష్కి ఈరోజే శోభనం ఏర్పాట్లు జరిపిస్తాను. బాబాయ్ మీరేనా ఈ మాట మాట్లాడుతుంది? నా గురించి పూర్తిగా తెలిసిన మీరిలా మాట్లాడతారని నేను ఊహించలేదు. మీరు అవినాష్ని పెళ్లి చేసుకోమని చెప్పిన రోజే ఆడది జీవితంలో తనువు మనసు అర్పించుకునేది ఒక్కరికే నన్ను చెప్పాను. కానీ బాధ్యత అనే బంధంతో నన్ను కట్టిపడేసి అవినాష్తో పెళ్లి జరిపించారు. ఈరోజు ఏవో సాకులు చెప్పి నన్ను అతనితో సంసారం చేయమంటున్నారు. ఇదెక్కడి న్యాయం బాబాయ్? చెప్పండి బాబాయ్, చెప్పండి. అది కాదమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నువ్వు సూర్యను పెళ్లి చేసుకున్నా సంసార సుఖమేంటో నీకు తెలియదు. అవినాష్ కూడా చిన్న వయసులోనే సంసారానికి దూరమయ్యాడు. అలాంటి మీ ఇద్దరు భార్యాభర్తలై ఉండి కూడా విడివిడిగా జీవిస్తున్నారు. ఆ పాపం మాదే అవుతుంది తల్లి. ఆపండి బాబాయ్, మీరు లక్ష్య చెప్పినా ఇది జరగని పని. చూడు భార్గవి, వద్దు, ఇంకేమీ చెప్పడానికి ప్రయత్నించకండి. మీరు నన్ను బలవంతం చేస్తే ఈసారి నన్ను కలిసేది గుళ్ళో కాదు, శ్మశానంలో.
క్షమించు బాబాయ్, క్షమించు. నువ్వు నా మంచి కోరి ఈ విషయం చెప్పావని నాకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది శిరీష జీవితం గురించి. నేను అవినాష్కి దగ్గరైతే శిరీష శాశ్వతంగా దూరం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అందుకే అవినాష్ మున్నీలను శిరీషకి దగ్గర చేయడానికే నేను నీ మాట కాదన్నాను. నేను నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు. ఎందుకయ్యా రాయిలా చూస్తూ కూర్చున్నావు? మనుషుల్ని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వకుండా నువ్వు మాత్రం హాయిగా కొలువు తీరావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అవునులే, నీ సుఖంగా ఉంటే నువ్వు గుర్తుకు రావు కదా. మీ కష్టాల్లో ఉన్నప్పుడే కదా నువ్వు గుర్తుకొచ్చేది. అందుకే మమ్మల్ని సుఖంగా ఉండనివ్వు. గొప్పవాడివేనయ్యా, అందుకే నువ్వు దేవుడివయ్యా, దేవుడివయ్యా.